కాకినాడ జిల్లాలో పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ఏకధాటిగా గాలులు వేయడంతో ప్రజలు భయాందోళన చెందిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా తీర ప్రాంతంలో వేసిన ఈ పెనుగాలులకు సముద్ర తీర ప్రాంతంలో లంగర్ వేసిన బోట్లు సైతం లంగర్ని వదిలేసి సమీపంలో నిర్మిస్తున్న బ్రిడ్జిను ఢీకొట్టిన పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో బోటు ముక్కలైన పరిస్థితి కూడా తొండంగి మండలంలో దాపరించింది. దీంతో మత్స్యకారులంతా లబోదిబోమంటున్నారు. నిజానికి గత 4 రోజులుగా రికార్డు స్థాయిలో బాణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. బాణుడు ప్రతాపం కొనసాగుతూనే ఉన్నప్పటికీ ఒక్కసారిగా వచ్చిన గాలులు, ఈ పెనుగాలులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏం జరుగుతుందో చెట్లు పడిపోయే విధంగా గాలులు దాదాపు 45 నిమిషాలకు పైగా ఈ పెనుగాలులు ప్రజలను ఒక భయాందోళనకు గురి చేశాయని చెప్పుకోవచ్చు. గోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఈ పెనుగాలు బీభత్సం అనేది దాదాపు 45 నిమిషాలు కొనసాగినట్లుగా స్పష్టమవుతుంది. మత్స్యకారులతో పాటు అనేక మంది ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల చెట్లు కూడా విరిగిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన పరిస్థితి నెలకొంది. ఒక రకంగా దాదాపు ఆ సమయంలో వీచినంత సమయం కూడా చల్లగాలు ఉన్నప్పటికీ మరలా బాణుడు ప్రతాపం ఈ ఉదయం నుంచి కూడా కొనసాగుతుంది. ఒక్కసారిగా గత రాత్రి వీచిన పెనుగాలులకు చెట్లన్నీ నేలకొరిగాయి. ముఖ్యంగా మత్స్యకారులు కూడా ఇబ్బంది పడ్డారు. లంగర వేసిన బోట్లు సమీపంలో ఉన్న బ్రిడ్జిను ఢీకొట్టి ముక్కలైంది. దీంతో 10 లక్షల విలువ చేసే బోటు పోయిందంటూ మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం కొంపేట అనే గ్రామం గంటా జగన్నాథం లంగారు మీద బోట్ ఆయిల్ కొట్టేయడం వల్ల 10 లక్షల రూపాయలు నష్టం జరిగింది. ఇవన్నీ పోయి మా ఎమ్మెల్యే దివ్య మేడం గారికి, తిరుమల రామకృష్ణ గారికి, రాజేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, మా గ్రామ పెద్దలు అయితే, మా పంచాయతీ ప్రెసిడెంట్ గారు అయితే, మా లేని కుటుంబం మా ఏటకెళ్తేనే పూట సాగుతుంది. 10 లక్షల నష్టం రావడం వల్ల మాకు అధికారులు వెంటనే చేయాలని కోరుకుంటున్నాం.